లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తానండి. అనుదినం మన అనేటువంటి కార్యక్రమానికి మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. కీర్తన గ్రంథం 60 అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుకుందాం. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము శూరకార్యములు జరిగించదము, ఆ శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. హల్లెలూయా. భక్తుడు ఎంతటి విశ్వాసంతో పలుకుతున్నాడంటే, మనుష్యుల వల్ల వచ్చేటువంటి సహాయం వ్యర్థము, దేవుని దగ్గర నుంచి మాకు సహాయం కలగాలి, శత్రువులను జయించుటకు మాకు సహాయం చేసేటువంటి దేవుడవు నీవే అని విశ్వాసంతో, నీవే మాకు జయాన్నివ్వు, నీవే మాకు సహాయం చెయ్యి అని ఎంతగా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడండి. మనం చాలా పర్యాయాలు దేవుని మీద ఆధారపడట కన్నా మనుషుల మీద ఆధారపడడం ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ కూడా మొట్టమొదట మనుషుల్ని ఆశ్రయించిందండి, వైద్యుల్ని ఆశ్రయించింది. నాకు వారి దగ్గర నుంచి సహాయం కలిగిద్ది, స్వస్థత కలిగిద్దని కేవలం తన దృష్టి అంతా కూడా మనుషుల మీద నిలిపింది, వాళ్ళ సహాయం మీదే నిలిపింది. వాళ్ళ చేతుల వైపు చూస్తూ ఉంది, బంధువులను ఆశ్రయించింది, స్నేహితులను ఆశ్రయించింది, ఎవరు ఏ సలహా చెప్తే ఆ సలహా పాటిస్తూ ఉన్నది. 12 సంవత్సరం నుంచి ఎంత బాధ బలహీనత అనుభవించిందో. కానీ చివరికి ఆమె అనుకుంది, ఈ మనుషుల దగ్గర నుంచి నాకు సహాయం కలగటం లేదు, ఇదంతా వ్యర్థమే, నా ప్రయాస అంతా కూడా దేవుడు నాకు సహాయం చేయాలని యేసుప్రభు వారు ఆ వీధిలో నడుచుకుంటా వెళ్తా ఉంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న చాలు నేను బాగుపడతానని చక్కటి విశ్వాసంతోనండి, ఒక స్థిరమైనటువంటి విశ్వాసంతో వెళ్ళిపోయి యేసుప్రభు ఆ ప్రాంతంలో వెళ్తా ఉంటే, ఒక జన సమూహంలో ఉంటే విశ్వాసంతో ఎంతో మంది యేసుప్రభుని టచ్ అవుతున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు ఒక సమూహంలో నిలబడి ఉన్నారు కాబట్టి తగులుతూ ఉన్నారు. అయినప్పటికీ ఈమె ఒక విశ్వాసంతో, హృదయంలో నమ్మకంతో యేసుప్రభు వస్త్రాలను ఇలాగ తాకినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రభావం ఈమెలోకి వచ్చి వెంటనే రక్తధార కట్టిందంట. ఆమె స్వస్థత పొందుకోవడం గ్రహించిందంటండి. హల్లెలూయా. మనుషుల సహాయం వ్యర్థం, దేవుడే మనకి సహాయం చేయాలని మన విశ్వాసం ఉంచాలండి. అప్పుడు దేవుని దగ్గర నుంచి మనం సంపూర్ణంగా సహాయాన్ని మనం పొందుకుంటాం. అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో మంది అక్కడ యేసుప్రభు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎంతో మంది తగులుతూ ఉన్నారు, వాళ్ళ పట్ల ఏ అద్భుతం జరిగించబడలేదు. కానీ హృదయంలో ఒక తీర్మానంలోకి, ఒక విశ్వాసంలోకి వచ్చింది. ఇంతకాలం కూడా మనుషుల్ని ఆశ్రయించి వారి సహాయం కోరుకొని వ్యర్థం చేసేసారు నా సమయం అంతా, నా కాలం అంతా, నా ధనం అంతా. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ రాయబడి ఉంది, ఆమె దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు చేసిందంట. చాలా ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంతో ధనమును ఖర్చు చేసేసిందంట. అయితే చివరాఖరి గ్రహించింది కదా, ఆయనే నాకు సహాయం చేసేది, ఆయన్నే నేను ఆశ్రయించాలి, నా బాధ నుంచి, శత్రువుల యొక్క దాడి నుంచి, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి నన్ను విడిపించేదని ఆయనే అని విశ్వాసం ఉంచిందండి. ఆశ కూడా తన యొక్క యుద్ధంలో శత్రువు మీద జయాన్ని పొందుకోవడానికి 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైని జయమొందనీయకమని ప్రార్థింపగా. హల్లెలూయా. ప్రార్థించాడండి. శత్రు సైన్యం మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు, అయ్యా విస్తారమైనటువంటి సైన్య సమూహం మా ముందుంది, బలము లేని వారికి బలము దయచేసేది నీవే, శక్తి లేని వారికి శక్తిని దయచేసేది నీవే, నీవు తప్ప మాకు ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు, నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా, నీవే మాకు సహాయం చేయాలి, నిన్నే నమ్ముకున్నావు, నీ నామం బట్టి మేము యుద్ధానికి వెళ్తున్నావు, నువ్వే మా ఎడల కృప చూపాలని ఎంతటి విశ్వాసంతో ఒక రాజు అండి ప్రార్థన చేస్తున్నాడు. తన దగ్గర కొంత సైన్యం ఉంది, అయినప్పటికీ కూడా మేము బలం లేని వారమయ్యా, నువ్వు మాకు సహాయం చేయాలి, నువ్వే శత్రువుల మీద మాకు జయాన్ని ఇవ్వాలని ప్రార్థించినప్పుడు వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ శత్రువుల మీద అండి వాళ్ళకి జయాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు. ఆశ ప్రార్థన చేశాడంట. ఇక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తనల భాగంలో కూడా
ఆ భక్తుడు మొర్రపెడుతున్నాడు, నీవు తప్ప మాకు సహాయం చేసేది ఎవ్వరూ లేరయ్యా అని మొరపెడుతున్నాడు. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము శూరకార్యములను జరిగించదము. ఆ శత్రువులను అనగదొక్కేది నీ వల్లనే, నీవే మాకు సహాయం చేస్తావు కాబట్టి అయ్యా మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయని బ్రతిమలాడుకుంటున్నారండి. మనము కూడా దేవుణ్ణి అడగాలి నోరు తెరిచి. మన మీద ఏ శత్రువు దాడి చేస్తూ ఉన్నాడా, మన కుటుంబం మీద ఏ శత్రువు దాడి చేస్తూ ఉన్నాడా, ఏ విధంగా మనల్ని ఓడించాలని, మనల్ని వెనక్కి లాగాలని, మనం పతనం చేయాలని, మనల్ని బలహీనపరచాలని, మనల్ని కృంగదీయాలని ఏ శత్రువు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయ్యా మాకు నేను మనుషుల్ని ఆశ్రయించట్లేదు ప్రభా, నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను. నీవే నా ఆశ్రయదుర్గం, నీవే నా దాగుచోటు, నీవే నా రక్షణ శృంగం అని గనక మన విశ్వాసంతో పలికి మనం ఆయన సహాయాన్ని కోరుకుంటే గనక ఈ ఉదయకాల సమయం మందు దేవాది దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా. నేను మొదట చెప్పాను కదా, రక్తస్రావ రోగి వైద్యుల్ని ఆశ్రయించినంతసేపు తనకి స్వస్థత, తనకి సహాయం కలగలేదు, కానీ హృదయంలో నమ్మిందంట మనుషుల సహాయం వ్యర్థం, నేను తిరిగి అలసిపోయాను, నా ధనమంతా ఖర్చు చేసుకున్నాను. ఎంతటి విశ్వాసం నాకు నడిపించబడిందండి. ఆఖరికి ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది అని ఆయన విశ్వాసంతో తాకిందండి. తనకు ఉన్నటువంటి కష్టాల్లో నష్టాల్లో నుంచి ఒక విచిత్రమైనటువంటి ఒక బలమైనటువంటి మంచి విశ్వాసంలోకి వెళ్ళిపోయి ఆయన సహాయం చేస్తాడని నమ్మిందండి. కాబట్టి మనం తెలుసుకుంటే సరిపోదు, కానీ మన సమస్యల్లో, మన శత్రువు మీద జయాన్ని పొందుకోవాలంటే, మన ఇరుకులో ఇబ్బందుల్లో ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మనం నోరు తెరిచి ఆశా ప్రార్థించినట్లుగా, హృదయంలో రక్తస్రావ రోగి విశ్వాసం నుంచి అడిగినట్లుగా మనం అడగాలి దేవుణ్ణి. అయ్యా నీవే మాకు సహాయం, నేను మనుషుల్ని ఆశ్రయించట్లేదు, నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను అని కనుక ప్రతి విషయంలో కూడా మనం ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతామండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనుషుల వైపు చూచేవారిగా ఉండకుండా మొదట దేవుని వైపు చూడండి. అయ్యా నీవే మాకు ఆశ్రయం, నీవు తప్ప మాకు ఎవరు లేరని ఆయనని బ్రతిమలాడుకొని ఆయన అడిగినట్లయితే మనకు సహాయం చేసి మనల్ని సంతృప్తి పరచడానికి, మనల్ని సంతోషంతో నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగ జీవించడానికి, అలాగ అడగడానికి మనకి ఆయన సహాయం చేయనట్లుగా ఆయన వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మనుషుల సహాయం వ్యర్థమని అయ్యా నీవే మాకు సహాయం చేయని భక్తుడు అడుగుతున్నాడు. ఆశ కూడా అడుగుతున్నాడు కదా, అయ్యా నీవు తప్ప మాకు ఎవరు లేరు, నీవే మాకు సహాయకుడని ప్రార్థించినప్పుడు గొప్పగా వారి పక్షాన పూచిపడి శత్రువుల మీద జయాన్ని ఇచ్చో. ఇది నాన్న ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా వారి శత్రువుల మీద జయాన్ని మీరు దయచేయండి, మీరు సహాయం చేయండి. మేము శక్తి లేని వారం, బలం లేని వారం, నీ బలంతో నీ శక్తితో నింపి మమ్మల్ని విడిపించి రక్షించమని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వారి చేతి పనులు, వ్యాపారాలు, వారి యొక్క అయాని కొందల జీవన శైలిలో వెళ్ళేటువంటి చదువుకునేటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా నీ కృప తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.